యూఎస్లో ఉన్న ఒక సింగిల్ టెక్ కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో హాఫ్ ఆఫ్ ది సైజ్కి ఈక్వల్ ఉంది. కొంచెం సౌండ్ డిఫరెంట్గా ఉంది కదా, బట్ అది నిజం. ఆ కంపెనీ ఎన్విడియా. ఎన్విడియా అనేది ఏఐ బూమ్ వల్ల దాని వాల్యుయేషన్స్ అనేది ట్రిలియన్స్లోకి వెళ్ళింది. బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఓన్లీ మనకి టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యలేదు. ఫార్మా సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. బట్ ఇక్కడ రియల్ డిఫరెన్స్ ఏంటంటే ఎన్విడియా అనేది ఒక టెక్నాలజికల్ కంపెనీ. ఏఐ బూమ్ వల్ల దాని వాల్యుయేషన్స్ అనేది పెరుగుతూ ఉంది. ఇన్ కేస్ ఏఐ అనేది బూమ్ రాకపోతే కనుక దాని గ్రోత్ కూడా స్లో డౌన్ అవుతుంది, దాని స్టాక్ కూడా డౌన్ ఫాల్ అవుతుంది. బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఒక ఏఐ మీద కాదు, అంటే టెక్నాలజీ మీద కాదు, రిమైనింగ్ ఇన్ఫ్రా, జీడిపి, కన్సెప్షన్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంది. దీని గ్రోత్ ఓవర్ నైట్ డబల్ అవ్వకపోవచ్చు, బట్ గ్రోత్ అనేది ఏదైతే ఉందో అది స్టడీగా బిల్డ్ అవుతుంటుంది. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఒక్కదాన్ని చేస్ చేయరు. వాళ్ళు ఏంటంటే డైవర్సిఫై చేయడానికి ఆలోచిస్తారు, మెయిన్లీ స్మార్ట్ ఇన్వెస్టర్స్. సో ఎందుకంటే ఇన్వెస్టింగ్లో బ్యాలెన్సింగ్ అనేది హైప్ని బీట్ చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ లైక్ అండ్ ఫాలో ట్రేడింగ్ వీల్స్ హైదరాబాద్.